భూభారతి చట్టంపై రెవెన్యూ అధికారులందరూ అవగాహన సదస్సులు పక్కాగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. 13 నెలల పాటు 18 రాష్ట్రాల చట్టాలను పరిశీలించి రూపొందించిన పటిష్ట చట్టం భూభారతి అని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. ఎన్ఐసి భూభారతి స్టాఫ్ వేరు నిర్వహిస్తున్నారన్నారు. రైతులకు క్షేత్రస్థాయి అధికారులకు తెలిసేలా తెలుగులోనే భూభారతి చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. నకిలీ విత్తనాల తయారీ వ్యవస్థను రూపుమార్చేందుకు జిల్లా కలెక్టర్ కృషి చేయాలని రైతు కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. ఇక నకిలీ బేటి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులను వారి నుంచి కాపాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ప్రతి గ్రామ సమావేశం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. రెండోది మీరు మొదట అడిగిన మ్యాప్ గురించి అంటున్నారు. చాలా మీ కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఈ రూల్స్ మీద చర్చ జరిగినప్పుడు వారు కూడా ఉన్నారు. చాలా లోతుగా మాట్లాడుకున్నాం, అంత సమయం లేదు. కానీ ఒక్క మాట చెప్తాను, మీరు సర్వే నెంబర్ సంగతి వాటి రికార్డులు ఏముంది వాస్తవ నెంబర్ పక్కన పెట్టండి. మీరు భూమి కొంటున్నారు, ఏదో నెంబర్ కావచ్చు, 4 నెంబరో 10 నెంబరో. మీరు కొంటున్న భూమి అద్దరేటో మీకు తెలుస్తుంది కదా. మీరు ఏ భూమి కొంటున్నారో మీకు బౌండరీనా తెలవాలి కదా. అది ఏ నెంబర్లోనే ఉండని మనం దానికి లాంగిట్యూడల్ యాక్టివిటీస్ ముందు లైసెన్స్ సర్వే అనేది ఫిక్స్ చేస్తాడు. అది మ్యాప్, అది రఫ్ మ్యాప్. దీన్ని మనం మండల మ్యాప్కి వచ్చినప్పుడు ఎట్లా వ్యాలిడేట్ చేసుకోవాలి మళ్ళీ చూద్దాం. కనీసం ఆ ల్యాండ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది దాన్ని చేయడం వల్ల. ఆ గందరగోళం మీకు ఉండదు. ఇక మీరు అడిగింది సాదా బైనామాకు సంబంధించి, ఒకవేళ కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ కనుక అయిపోయి ఉంటే మనం చేయడానికి కలెక్టర్ ఆఫీసు స్థాయి రెవెన్యూ అధికారులందరికీ రైతుల పక్షాన, కమిషన్ పక్షాన నేను చెప్పే మాటలు వినడానికి ధన్యవాదాలు. రెవెన్యూ శాఖ అన్ని శాఖల కంటే కీలకమైన శాఖ. ఇప్పటి నుంచి కాదు, నిజాం కాలంలో కూడా రెవెన్యూ శాఖ చాలా కీలకమైనది. తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా కొంత దాంట్లో మార్పులు చేర్పులు జరిగి పట్వారీ వ్యవస్థను తొలగించి విఆర్ఓ వ్యవస్థ తెచ్చినప్పుడు కూడా దానికి ప్రాముఖ్యత. కానీ 2014లో చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. కలెక్టర్ ఆఫీసు